హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్. మీ సిద్ధగౌన సుదర్శన్. ఆధ్యాత్మిక ప్రపంచంలో చరిత్ర పుటల్లో చెక్కు చెదరని ఆలయాలెన్నో. వాటిలో ఒకటి హైదరాబాద్ శివార్లో కొలువైన అద్భుత క్షేత్రం సంగీ టెంపుల్. దీనిని సందర్శించిన వారికి లభించే ప్రశాంతత, అనుభూతి వర్ణనాతీతం. మరి ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఎవరు కట్టారు, దీనికి ఆ పేరు ఎలా వచ్చింది, ప్రత్యేకతలు ఏమిటి, వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. హైదరాబాద్కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో సంగీనగర్ కొండలపైన నెలకొన్న సంగీ టెంపుల్ కేవలం ఒక ప్రార్థనా మందిరం మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన నిర్మాణ కళకు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. ఈ ఆలయం ప్రముఖ పారిశ్రామికవేత్త సంగీ గ్రూప్ ఆఫ్ అధినేత శ్రీ రామ్ చరణ్ సంగీ గారిచే నిర్మించబడింది. ఆయనకు ఆధ్యాత్మికతపై ఉన్న లోతైన నమ్మకం, భగవంతుని పట్ల ఉన్న అంకితభావం ఈ ఆలయ నిర్మాణానికి ప్రేరణగా నిలుస్తుంది. ఈ ఆలయ నిర్మాణం అత్యంత ప్రణాళికాబద్ధంగా భారతీయ దేవాలయ శిల్పకళా సూత్రాలకు అనుగుణంగా జరిగింది. రాజస్థాన్కు చెందిన ప్రముఖ శిల్పులు, వాస్తు నిపుణులు ఈ ఆలయ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. తెల్లని పాలరాతితో నిర్మించిన ఈ ఆలయం సూర్యరశ్మిలో మెరిసిపోతూ దూరం నుంచి చూసినా కన్నుల పండుగగా కనిపిస్తుంది. దీని నిర్మాణం పూర్తవడానికి అనేక సంవత్సరాలు పట్టింది. ప్రతి వివరంలోనూ శ్రద్ధ, నిబద్ధత కనిపించాయి. ఈ ఆలయం ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడినప్పటికీ ఇక్కడ అనేక ఇతర దేవతలకు కూడా ఉప ఆలయాలు ఉన్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గణపతి, శ్రీ శివ, శ్రీరామ, శ్రీ ఆంజనేయ, శ్రీ నవగ్రహ దేవతల విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. ఈ ఆలయ ప్రాంగణం విశాలంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. భక్తులు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి, పూజలు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ ఆలయానికి సంగీ టెంపుల్ అనే పేరు ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న కథ ఏమిటి, సంగీ టెంపుల్ ఎలా అయ్యింది? ఈ ఆలయానికి సంగీ టెంపుల్ అనే పేరు దాని నిర్మాణంతో నిర్మాతల కుటుంబం పేరుతో ముడిపడి ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించింది సంగీ గ్రూప్ ఆఫ్ అధినేత శ్రీ రామ్ చరణ్ సంగీ. ఆయన కుటుంబం పేరు సంగీ కావడంతో వారిచే నిర్మించబడిన ఈ ఆలయం సహజంగానే సంగీ టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా అనేక ఆలయాలకు వాటి స్థానం, అందులో కొలువై ఉన్న ప్రధాన దేవత పేరు లేదా ఏదైనా చారిత్రక సంఘటన ఆధారంగా పేర్లు వస్తాయి. కానీ సంగీ టెంపుల్ విషయంలో ఇది దాతల పేరుతోనే స్థిరపడిపోయింది. ఇది వారి గొప్ప భక్తికి, ఆధ్యాత్మిక సేవకు నిదర్శనంగా నిలిచింది. సంగీ గ్రూప్ వారి అనేక వ్యాపార సంస్థలతో పాటు ఈ ఆధ్యాత్మిక కేంద్రం కూడా వారి సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ పేరు ఆలయ నిర్మాణానికి, దాని నిర్వహణకు సంగీ కుటుంబం అందించిన అపారమైన కృషికి గుర్తుగా నిలిచిపోయింది. సంగీ టెంపుల్ కేవలం ఒక ఆలయం కాదు, అది అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకున్న ఒక అద్భుత క్షేత్రం. సంగీ టెంపుల్ కేవలం దాని నిర్మాణం అందంతోనే కాకుండా అనేక ఇతర ప్రత్యేకతలతో భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఆలయం పూర్తిగా తెల్లని పాలరాతితో నిర్మించబడింది. దీని నిర్మాణ శైలి విజయనగర సామ్రాజ్యం కాలం నాటి దేవాలయాలను పోలి ఉంటుంది. గోపురాలు, మండపాలు, విగ్రహాలు అన్నీ సూక్ష్మంగా చెక్కబడి భారతీయ శిల్పకళ గొప్పతనాన్ని చాటి చెబుతాయి. ఆలయ గోపురం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. ఇది భక్తులకు తిరుమల దర్శనం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయం ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడినప్పటికీ ఇక్కడ ఒకే ప్రాంగణంలో పద్మావతి అమ్మవారు, గణపతి, శివుడు, రామ, ఆంజనేయ, నవగ్రహ దేవతలతో సహా అనేక ఇతర దేవతల ఉప ఆలయాలు ఉన్నాయి. ఇది భక్తులకు ఒకే చోట అనేక దేవతలను దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆలయం కొండపైన నిర్మించబడడం వల్ల చుట్టూ పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారు కోలాహలం నుండి దూరంగా భగవంతుని సన్నిధిలో ప్రశాంతంగా గడపవచ్చు. ఆలయ రూపకల్పన తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కొండపై నెలకొన్న శ్రీవారి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయం ఇతర దేవాలయాల అమరిక తిరుమలను గుర్తుకు తెస్తోంది. ఇది భక్తులకు ఒక మినీ తిరుమలగా అనుభూతిని ఇస్తోంది. సంగీ టెంపుల్ దాని అద్భుతమైన అందం, నిర్మాణ శైలి కారణంగా అనేక తెలుగు, హిందీ సినిమాల చిత్రీకరణలకు ఒక ప్రముఖ ప్రదేశంగా మారింది. ముఖ్యంగా ఆలయ పరిసరాలు, కొండలపైన ఉన్న ప్రదేశాలు సినిమాటోగ్రఫీకి చాలా అనుకూలంగా ఉంటాయి. అనేక పాటలు, సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. అన్ని ప్రధాన హిందూ పండుగలు, ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, శ్రీరామ నవమి, దీపావళి,
దసరా వంటివి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది పర్యాటకులకు, స్థానికులకు ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా మారింది. మొత్తంగా సంగీ టెంపుల్ ఒక ప్రార్థనా మందిరం మాత్రమే కాదు, ఇది ఒక అద్భుత కళాఖండం, ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంతతకు నిలువు. హైదరాబాద్ను సందర్శించే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటి. దీని చరిత్ర, నిర్మాణం, ప్రత్యేకతలు, పేరు వెనుక ఉన్న కథనం దీన్ని గొప్పతనాన్ని మరింత పెంచుతాయి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.